మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, నన్ను 100 రోజులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఆంజనేయ స్వామికి పోయేది ఏమీ లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది. దానివల్ల దేవుడికి పోయేది ఏమీ లేదు. శ్రీకాళహస్తి తర్వాత తిరుపతి ఏంటి పేర్లు చదువుతున్నా అనుకుంటున్నారా? ఇది కొడాలి వెంకటేశ్వరరావు కంటిన్యూస్ గా దైవ దర్శనంలో మునిగి తేలుతున్న విశేషాలు. లాస్ట్ 2 రోజుల నుంచి కొడాలి వెంకటేశ్వరరావు దైవ భక్తిలోను దైవ దర్శనాల్లోనూ మునిగి తేలుతున్నాడు. మొన్నటికి మొన్న రాజధాని అమరావతి అని చెప్పి బల్లగుద్ది ఆంధ్రప్రదేశ్ బలమేంటో విన్నారు ప్రతి ఒక్కళ్ళు. కేవలం కూటమి ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ స్వరం ఇది అని చెప్పి గట్టిగా వినిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలాగో ఫ్యూచర్ లేదని కొడాలి వెంకటేశ్వరరావు అంటాడు ఖచ్చితంగా అర్థమైపోతుంది. దీనికి వేరేగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కాకుండా అరాచకాలు అన్యాయాలు చేసిన వాళ్ళందరికీ ఇక్కడి నుంచి గడ్డుకాలం మొదలవుతుంది. మొన్నటి తర్వాత నుంచి గేట్స్ ఓపెన్ అవుతున్నాయని చాలా మంది సోషల్ మీడియాలో రూమర్స్ కింద రాస్తున్నారు. దాంట్లో హిట్ లిస్ట్ లో తీసుకుంటే కనుక కొడాలి వెంకటేశ్వరరావు ఫస్ట్ పేరు వస్తుంది. అసలు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఫస్ట్ అరెస్ట్ అవ్వాల్సింది కొడాలి వెంకటేశ్వరరావు. ఎవరో కాదు, వల్లభనేని వంశీ కూడా కాదు. అసలు యాక్చువల్గా కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ జరిగితే చూడాలినుంది అని చెప్పి న్యూట్రల్స్ అవనండి, టీడీపీ సానుభూతి పరులు అవనండి, అట్ ద సేమ్ టైం వైకాపాలో ఉన్న కొంతమంది మహిళలు కూడా ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అనుకున్నాళ్ళు. ఇదంతా కాకుండా పాలిటిక్స్కి సంబంధమే లేదు మాకు, మేము పొలిటికలీ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాళ్ళకు కూడా కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ కావాలని కోరుకున్నారు. ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ వైకాపా టెన్యూర్లో రథం తగలడిపోతే ఏమైపోయింది, ఆంజనేయ స్వామి విగ్రహం దొంగలిస్తే ఏమైంది, 6 కిలోలు 7 కిలోలు వెండి, దాంతో మనమేనా మేళ్లు కడతామా మిద్దులు కడతామా అని చెప్పి కమర్షియలైజ్డ్ ఎలిమెంట్ కింద హిందువుల పైన దాడి మొదలుపెట్టింది మొట్టమొదటి వ్యక్తి కొడాలి వెంకటేశ్వరరావు. మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని తిరుగుతూ నేను పెద్ద హిందువుని అని చెప్పి హిందువుల పైనే దాడి చేయడానికి విచ్చలవిడిగా మాటలు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తే అన్న వ్యక్తి కొడాలి వెంకటేశ్వరరావు. అలాంటి కొడాలి వెంకటేశ్వరరావు పైన ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇతను అరెస్ట్ అయి తీరాలి అని చెప్పి కోరిక బలంగా కోరుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కూటమిని గెలిపించడానికి కొడాలి వెంకటేశ్వరరావు అంటే అరెస్ట్ అవుతారేమో, కూటమి వస్తుంది అని ఆశతో కూడా ఓట్లు పడినాయి. కానీ ఎక్కడ 2 ఏళ్ళు గడిచినా కనుమేరలో కూడా కనిపించలేదు మనకి. మొన్నటికి మొన్న నారా లోకేష్ గారి గురించి మాట్లాడడానికి కూడా ఎర్ర బుక్ కాదు పసుపు బుక్ కాదు అన్న మాటలు కూడా అన్నట్టు ఏంటారు, అది కూడా వేయండి మళ్ళీ తిరిగి. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. ఆ బుక్ లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. రెచ్చిపోయి మాట్లాడడంలో కొడాలి వెంకటేశ్వరరావు గ్రేట్. కానీ ఇది వరకు తన ఆరోగ్యం బాగోన్నప్పుడు ఒక్కసారి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్న కొడాలి వెంకటేశ్వరరావు నేను ఎక్కడో చూసానయ్యా అన్న రీతిలో కనిపించాడు అందరికి. అఫ్ కోర్స్ ముక్కు చెల్లించుకున్నాడు అలా అనకూడదు, కానీ కింద రాసిన కమెంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. దాని తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ 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 అని చాలా మంది స్పెక్యులేట్ చేస్తూనే ఉన్నారు. సడన్ గా కొడాలి వెంకటేశ్వరరావు విత్ హిజ్ వైఫ్ తిరుమల శ్రీకాళహస్తి వెళ్ళి స్వామివారి సేవల్లో మునిగి తేలుతున్నాడు. ఈసారి తను అరెస్ట్ అయితే మాత్రం సెంచరీ కొట్టడం ఖాయం. ఒక కేసు కాదు కదండి అతని పైన ఉంది. ఉపాధి హామీ పథకాల కేసు, జగన్ అన్న ఇళ్ల కాలనీ విషయం పైన చేసిన కేసు, నారా భువనేశ్వర్ గారిని అనరాని మాటలన్న కేసు. ఇన్ని కేసులు పెట్టుకున్న కొడాలి వెంకటేశ్వరరావుకి ఒక్కసారి కస్టడీలోకి తీసుకుని రిమైండ్లోకి వెళ్తే ఇంకా ఇతను చేసిన అరాచకాల గురించి ధైర్యం పుంజుకుని రాష్ట్రంలో చాలా మంది కేసులు పెడతారు. బహుశా తరుణం ఆసన్నమైనట్టుంది. మేబీ అతనికి ఈరోజు దైవభక్తి విపరీతంగా పొంగి పొర్లింది. ఇదివరకటి నుంచి ఇతను దైవభక్తి పరుడు. ఇతని వెంకటేశ్వర స్వామి అంటే అపరితమైన ప్రేమ అని మాత్రం అనకండి. హిందూ అయి ఉండి దైవం పైన అంత నమ్మకం ఉంటే గనక అలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు ఎవరు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడరు. ఆఖరికి ఈరోజు ఇన్ని మతాలు కలిసి ఉంటున్నాం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో అవనండి, ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా వచ్చి ఈరోజు కూర్చుని దేవుళ్ళ గురించి ఇతను చేసిన వ్యాఖ్యలాగా ఎవరు చేయలే. సో ఈ రోజు ఇతను గుళ్ళకి తిరుగుతున్న హడావిడి చూస్తుంటే ఎనీ టైం
రాష్ట్రం ఈరోజు స్టెబిలైజ్ అయింది కాబట్టి ఫోకస్ అంతా కొడాలి వెంకటేశ్వరరావు మీద పడుతుందని స్పెక్యులేషన్ చాలా గట్టిగా వినిపిస్తుంది. బహుశా ఒకవేళ కొడాలి కూడా అరెస్ట్ అయితే ఇక చెప్పుకోవడానికి పెద్దగా నేతలు ఎవరు లేరు. ఇంకా కొన్ని మంది ఉన్నారనుకోండి మాట్లాడిన మాట్లాడాలందరూ, వాళ్ళందరి విషయం పక్కన పెడితే హిట్ లిస్ట్ లో ఉన్న కొడాలి అరెస్ట్ అయితే గనక వైసీపీకి పెద్ద డెంటే. ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ఇట్టే కళ్ళు మూసుకుని తెరిస్తే అనుకున్న జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కొడాలినే ఇప్పుడు అరెస్ట్ చేస్తే గనక మాట్లాడడానికి ఖచ్చితంగా భయపడతాడు. ఇతనికి భయం అనే ఎలిమెంట్ కలిగించలేదు ఇప్పుడు దాకా. రెడ్ బుక్ అంటే భయపడి ఓ సంవత్సరం కూర్చున్నాడని అనుకున్నాం, కానీ ఎక్కడా భయపడకుండా మళ్ళీ బయటకు వచ్చాడు. ఒక్కసారి చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళి ఇది చట్టానికి ఉన్న కెపాసిటీ అని ప్రూవ్ చేయగలిగితే గనక, ఇతన్ని అరెస్ట్ చేస్తే గనక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుని పాదాల మీద నడుచుకుంటా వెళ్ళినా కూడా ఇతను మాట్లాడే స్కోప్ ఉండదు. వల్లభనేని వంశీ ఎలాగో బయటకు రాడు. ఇతనితో పాటు తిరిగి అడపా తడపా నాయకుల్లో అంబటి లాంటాడు ఒక్కడు తిరుగుతాడు. సీనియర్ సిటిజన్ ఎంత తిరిగినా ఉపయోగం ఉండదు. సో ఈ రోజు ఇతని గుడులు తిరగడానికి మెయిన్ రీజన్ అరెస్ట్ భయమా? నాలాగే మీ ఒపీనియన్ ఇది కూడా అయితే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.